దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మార్చ్ 13. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యమును, ఆయుష్నిచ్చి మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండమని, వినిన వాక్యము నాయన హృదయాల్లో ఫలింపు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. యెహోషువ గ్రంథము 1 నుండి 3 అధ్యాయములు. 1వ అధ్యాయము. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును, ఈ లెబానోను మొదలుకుని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక యుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవి ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగా ఆజ్ఞాపించెను. మీరు పాలెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు యోర్దానును దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. మరియు రూబేనీలకును, గాదీలకును, మనష్షే అర్ధగోత్రపు వారికిని యెహోషువ ఇలాగు ఆజ్ఞాపించెను. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకమును చేసుకొనిడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకు ఇచ్చును. మీ భార్యలను, మీ పిల్లలను, మీ ఆస్తియు యోర్దాను అవతల మోషే మీకు ఇచ్చిన ఈ దేశమున నివసింపవలను గాని పరాక్రమవంతులను, శూరులునైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికి ఇచ్చు దేశమును స్వాధీనపరచుకునే వరకు మీరును సహాయము చేయవలెను. అప్పుడు తూర్పున యోర్దాను యువతల యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరచుకుందరు. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతే మేము చేసేదము. నీవు మమ్ము ఎక్కడికి పంపుదవో అక్కడికి పోదము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును గాక. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నొందుదురు. నీవు నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకొనవలెనని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. 2వ అధ్యాయము. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలీయుల వద్ద నుండి మనుష్యులు రాత్రివేళ ఇక్కడికి వచ్చినని ఎరుకో రాజునకు వర్తమానం వచ్చును. అతడు నీ వద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము. వారి దేశమంతటిని వేగుచూచుటకే వచ్చినని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకుని వారిని దాచిపెట్టి, మనుషులు నా వద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగును. చీకటి పడుచుండగా గవని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రంగా తెరమిదిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ 2 ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరుముపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవని వేయబడెను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు
ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసనో యోర్దాను తీరమునున్న అమోరీయులు ఇద్దరు రాజులైన సీహోనుకు ఓగుకు మీరేమి చేసితురో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమూ ఉండదు. నేను మీకు ఉపకారము చేసేదను గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదమనిరి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను. ఆమె ప్రాకారం మీద నివసించినది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె, మిమ్మును తరుమబోయిన వారు మీకు ఎదురుగా వచ్చెదరేమో, మీరు కొండలకు వెళ్ళి తరుమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగి ఉండుడి, తర్వాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చేవారము గనక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమే మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించి నీ కిటికీనికి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలకు వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులు మగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయంలో మేము దోషులము కామనిరి. అందుకు ఆమె, మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తోగరు దారమును కిటికీకి కట్టెను. వారు వెళ్ళి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమందంతటను వారిని వెదికిరి గాని వారు కనబడలేదు. ఆ 2 మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ యొద్దకు వచ్చి తమకు సంభవించినదంతా అతనితో వివరించి చెప్పిరి. మరియు వారు, ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో అనిరి. 3వ అధ్యాయం. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీలందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాలెములో తిరుగుచూ జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడం ఉండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుండని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసం ఎత్తుకుని ప్రజల ముందర నడువుడని యాజకులను అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకుని ప్రజల ముందర నడిచిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టదను. మీరు యోర్దాను నీళ్ల ధరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయి యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసం మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది గనుక జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడని ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీలను, పెరిజీలను, గెర్గేషీయులను, అమోరీలను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీనివల్ల మీరు తెలుసుకొందరు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలీల గోత్రంలో నుండి 12 మనుషులను ఏర్పరచుకునిడి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసమును మోయి యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకే జనులు తమ గుడారములలో నుండి బయలుదేరి. అప్పుడు ఆ మందసము మోయువారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను వద్దనున్న అదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు
పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తొడముట్టు వరకు ఇశ్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యమును ఆయుష్నిచ్చి మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యము ద్వారా అయ్యా తండ్రి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపు దయచేయండి. వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయండి ప్రభా. నాయన ఇగో మోషేకి తోడే ఉన్నట్లు యెహోషువకు కూడా తోడుగా ఉంటానని వాగ్దానం చేసి ప్రభా తండ్రి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని నాయన నువ్వు బలపరిచిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. అయ్యా వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. మా అపరాధములు మా పాపములు దయతో క్షమించండి నాయన. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి. మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి. మా ఇరుగు పొరుగు, మా పట్టణాన్ని, మా బంధువులు, మా స్నేహితుల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా నీకే వందనాలు. మా భారతదేశంపై నీ కృప కలుగును గాక. మా భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక. 144 కోట్ల భారతదేశ ప్రజలకు అయ్యా గొప్ప విడుదల కలుగును గాక. పరలోకంలోని చిత్తము జరుగుచున్నట్లు మా భారతదేశంలోని చిత్తము జరుగును గాక. నీ రాజ్యము స్థాపించబడును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభా. ఇజ్రాయెల్ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం. ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజుల వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృప కలుగును గాక. సమస్త మానవాళికి గొప్ప రక్షణ కలుగును గాక. సమస్త దేశములకు గొప్ప రక్షణ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి ఈ దినము అయ్యా కంబోడియా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశంపై నీ కృప కలుగును గాక. ఈ దేశ ప్రజల మనోనేత్రములు తెరవబడును గాక. అయ్యా వారి హృదయాలు తెరవబడును గాక. అక్కడ ఉన్న అయ్యా క్రైస్తవులందరినీ బలపరచండి ప్రభా. వాడుకోండి నాయన. అక్కడ ఉన్న దైవజనులందరినీ బలపరిచి అభిషేకించి వాడుకోండి. ఏకాత్మ ఏక మనసు ఉంచండి. ఈ దేశంలో ఎంతమంది అయితే అయ్యా తండ్రి జనాభా ఉన్నారో వారందరినీ మీరు రక్షించండి ప్రభు. ఏ ఒక్క ఆత్మ విడిచిపెట్టకూడదు ప్రభు. ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని పాలు కాకూడదు తండ్రి. అయ్యా మీరే కృప చూపండి. ఒక బలమైన ఉజ్జీవాన్ని రగిలించండి అయ్యా ఈ దేశంలో నాయన. అయ్యా తండ్రి యెహోవా లేచును గాక. ఆయన శత్రువులు చెదరి పోదురుగాక. నీ చిత్తమే యేసు క్రీస్తు నామంలో ఈ దేశంలో జరుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా అలాగే దైవజనులందరినీ మీరు బలపరచండి. ఏకాత్మ ఏక మనసు ఉంచండి. వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి. నిలవబడిన ప్రతి చేట అభిషేకించి వాడుకోండి. క్రైస్తవులందరినీ బలపరచండి. రక్షణ పొందిన ప్రతి క్రైస్తవునికి నీ పరిశుద్ధాత్మను అయ్యా బలముగా కుమ్మరించండి నాయన. ప్రతి క్రైస్తవుని అయ్యా నీ సువార్థికునిగా వాడుకోమని ప్రార్థిస్తూ ప్రభు ఉదయకాలంన ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేస్తున్నాను మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించుము ప్రభా. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి మమ్మల్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే విజయం, యేసు నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.